మై ఛానల్ హేమలత గంగాధర్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ లడ్డు చూపించబోతున్నాను. అదే గోందు లడ్డు. సో ఇదేనండి గోందు లడ్డు. దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఏంటంటే ఇది మన ఎముకలు గట్టిపడి నడుములో బలాన్ని ఇస్తుంది అనమాట ఈ లడ్డు. తర్వాత ఏంటంటే బాలింతలకైతే ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి పాలు పడతాయంట. ఇది నార్త్లో ఎక్కువ చేసుకుంటారండి. ఇది చాలా ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అనమాట. సో ఏంటంటే ఇది గోంద్ అనే నల్ల తుమ్మ చెట్టు జిగురు దాని నుంచి తయారు చేస్తారనమాట. గోంద్ అంటే గోంద్లో 2 రకాలు ఉన్నాయన్నమాట, గోంద్ అండ్ గోంద్ కటీరా. సో ఏంటంటే మనం గోండ్తో చేసుకుంటాము. గోంద్ కటీరా అంటే ఏంటంటే అది సమ్మర్లో కూలెంట్గా యూజ్ చేస్తారనమాట. అది వాటర్లో వేస్తే జెల్లీ లాగా అవుతుంది. సో అది కూలెంట్, మన బాడీ చల్లబడడానికి మనం తీసుకుంటాం. సో ప్రస్తుతానికైతే మనం గోంద్తో తయారు చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మన చాయిస్. ఏం వేసుకోవాలంటే నేను ఇక్కడ బాదం, క్యాష్యూ, పిస్తా, ఇంకా పంప్కిన్ సీడ్స్ అండ్ తర్బూజా సీడ్స్ అయితే తీసుకున్నాను. అదే వాటర్ మెలన్ సీడ్స్. మీరు మీ ఇష్టం తీసుకోండి. తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, లేదా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. డ్రై కోకోనట్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు. 2 to 3 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది, లేకపోతే మాడిపోతుంది అనమాట. నెక్స్ట్ అదే బౌల్లో ఒక 2 to 3 స్పూన్స్ గసగసాలు అయితే తీసుకుందాం. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చిటపటా సౌండ్ వస్తే కొంచెం కలర్ మారితే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఏంటంటే కొంచెం కలర్ మారి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనకు తెలిసిపోతుంది అక్కడ మనం వేసిన తర్బూజా గింజలు అయితే చిటపట అని చెప్పి సౌండ్ అయితే వస్తాయన్నమాట. సో ఆ టైంలో మనం తీసుకుంటే సరిపోతుంది. నేను చేసే ఈ లడ్డూకి అయితే మీకు ఖచ్చితంగా ఒక 250 గ్రాముల నెయ్యి, 250 గ్రాముల బెల్లం అయితే పడుతుంది. సో చూసుకుని తీసుకోండి. నెక్స్ట్ ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోండ్ అనమాట. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. దీంతో మనం లడ్డు చేస్తాము. సో దీని గురించి చెప్పాను కదా నేను, హెల్త్ బెనిఫిట్స్, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది కూడా కాస్త నెయ్యి వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఎందుకంటే హైలో పెట్టుకున్నామంటే లోపల పలుకు ఉండిపోతుంది అనమాట, మనకి లడ్డు బాగోదు. సో సిమ్లో అంటే సిమ్లోనే పెట్టి వేయించుకోండి, ఈ రకంగా వస్తుంది. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నాకు ఇక్కడ నెయ్యి సరిపోలేదని అనిపించింది, ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసి కాస్త కొంచెం కలర్ మారి సువాసన అయితే వస్తుంది. ఆ టైంలో మనం తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు నెయ్యి ఇంకా కావాలి, ఇంకా వేసుకోవాలి అంటే ఇంకా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మంచిగా ఇక్కడ వేగిందండి, మంచి నాకు స్మెల్ కూడా వస్తుంది, అరోమా. సో ఈ టైంలో నేనైతే తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లో ఈ మనం వేయించి పెట్టుకున్న గోండు ఉంది కదా, ఇక్కడ చూడండి నేను ఎలాగా చేతితో ఇలా అంటుంటే ఈజీగా స్మాష్ అయిపోతుంది. అలా వేయించుకోవాలన్నమాట. అది వేయించుకుని దాన్ని ఏంటంటే జస్ట్ ఒక గ్లాస్ కానీ, లేకపోతే మీ దగ్గర ఏదున్నా ఒక చపాతీ కర్రతో కానీ దేంతోనైనా మీరు స్మాష్ చేసుకోవచ్చు. ఇలా అంటే అలా స్మాష్ అయిపోతుంది అనమాట. సో అలా చేసుకున్న తర్వాత అందులో మన ఇంగ్రీడియంట్స్ ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, తర్వాత ఎండు కొబ్బరి, నెక్స్ట్ పాపీ సీడ్స్ అంటే గసగసాలు, నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదండి, మంచి స్మెల్ అయితే వస్తుంది, ఇది కూడా వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడే కొంచెం ఏంటంటే ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ బ్రౌన్గా ఉందని అనుకోకండి, అది బెల్లంతో చేశాను అనమాట. మా ఇంట్లో నో షుగర్. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇలా పక్కన అయితే పెట్టుకుందాము. నెక్స్ట్ మళ్ళీ మనం అదే బౌల్లో కొంచెం బెల్లం అంటే ఇక్కడ 1 కప్ తీసుకున్నానండి. మీకు చెప్పాలంటే 250 గ్రామ్స్ బెల్లం అయితే పడుతుంది. అందులో కొంచెం వాటర్, దానికి తగినట్టుగా కొంచెం వాటర్ తీసుకొని మనం ఇప్పుడు బాయిల్ చేయాలన్నమాట. దీని ఏంటంటే బాగా బాయిల్ చేసి మనకి ఏ టెక్స్చర్ రావాలి అంటే ఒక తీగపాకం కన్సిస్టెన్సీ అయితే రావాలి. లేకపోతే దాంతకన్నా తక్కువ వచ్చినా లడ్డు చుట్టడానికి రాదు, ఎక్కువ వచ్చినా కూడా లడ్డు చుట్టడానికి రాదు. తక్కువ వస్తే విడిపోతుంది అనమాట. సో చూడండి ఇక్కడ 1 తీగ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. సో ఆ స్టేజ్లో వచ్చినప్పుడు మనం స్టవ్
ఆఫ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇలా వచ్చిన బెల్లం పాకాన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా మట్టి అట్లాంటివి ఉన్నాయంటే మనకి స్ట్రెయినర్లో అయితే ఉండిపోతాయి. మీరు కూడా ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న బెల్లాలు అన్నీ అలానే ఉంటున్నాయి కదా, ఏవి ప్యూర్ అయితే ఉండట్లేదు. సో కంపల్సరీ స్ట్రెయిన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ బెల్లం పాకంలో మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువ టైం రెస్ట్ అయితే ఇవ్వకూడదు, ఎందుకంటే పొడి పొడి అయిపోతుంది అనమాట, లడ్డు చుట్టడానికి రాదు. సో ఏంటంటే మనం వేడి మీద ఉండగానే కొంచెం చేతికి నెయ్యి కానీ రాసుకొని మనం లడ్డూలు అయితే చుట్టుకుందాము. ఈ లడ్డూలు ఏంటంటే చాలా హెల్దీ అనమాట, బాలింతలకైతే ఇంకా చాలా హెల్దీ లడ్డు ఇది, పాలు పడతాయంట. తర్వాత ఇలా ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్స్ మనం కట్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే మధ్యలో తింటున్నప్పుడు క్రంచీగా తగులుతాయి. సో ఇదండి మన లడ్డూలు అయితే తయారైపోయి నాకు ఒక కప్పుకి ఆ బౌల్ నిండా లడ్డూలు అయితే వచ్చాయి. చాలా బాగున్నాయి లడ్డూలు, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటి వరకు మనం గోంద్ లడ్డూలు చూసాం కదా, ఇదేమో వచ్చి గోంద్ కటీరా అనమాట. సో చూడండి, గోంద్ అండ్ గోంద్ కటీరా చూడడానికి ఒకలాగే ఉంటాయి, లైట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి, లైట్ అండ్ డార్క్లో. సో ఇదేంటంటే మనకు అంత షైనీ ఉండదు. దీన్ని కూడా ఏంటంటే బాదం గమ్ అంటారనమాట. తర్వాత ఇది దేనికి యూజ్ చేస్తారంటే సమ్మర్లో కూలెంట్గా యూజ్ చేస్తారు. గోంద్ కటీరాని ఒక స్పూన్ వాటర్లో అయితే వేసి చూస్తాము. సో దీన్ని వాటర్లో వేయంగానే ఇది జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. సో ఇదేంటంటే వింటర్లో అంత ప్రిఫరబుల్ కాదు, ఓన్లీ సమ్మర్లోనే తీసుకోవాలి బాడీ చల్లదనానికి అనమాట. చూడండి, కాసేపు మన వాటర్లో ఉంచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ రకంగా అయితే జెల్లీ లాగా ఫామ్ అయిందనమాట. సో మనం ఏంటంటే దీన్ని కొంచెం వాటర్ వేసుకొని సమ్మర్లో కూలింట్లా వాడుకోవచ్చు. సో ఇదండి డిఫరెన్స్. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.